ప్రియ సోదరీ సోదరులారా, మన వాక్య పాఠ్య భాగం మార్కు సువార్త 13వ అధ్యాయం ధ్యానం చేసుకుంటాము. గత పాఠంలో బీద విధవరాలి అర్పణను గురించి ప్రస్తావించాము. బీద విధవరాలే కాని దాతృత్వమందు ఆమె మనకందరికీ ఆదర్శప్రాయురాలు. ధనికులు పెద్ద పెద్ద మొత్తాలు కానుక పెట్టెలో వేస్తున్నారు. వారికి దాతలు, మహాదాతలు అని బిరుదమిచ్చి అందరూ వారిని ఎంతో మెచ్చుకుంటారు. వారు ధారాళంగా ఇస్తున్నారు గాని ప్రభువు వారిని మెచ్చుకోలేదు. అది ఆయన గుర్తించలేదు. ఆయన బీద విధవరాలిని చూస్తున్నాడు. ఆమె ఎంత ఇచ్చింది? 2 కాసులు అంతే. ఆ దేవాలయం, దాని వైభవం, ఆ కట్టడం, దాని ఆధిక్యం, వీటితో పోలిస్తే ఆమె ఇచ్చిన 2 కాసులు ఏపాటి? వాటి విలువెంత? అయితే ప్రభువు ఏం చేశాడో కొంచెం ఆలోచించండి. ఆప్యాయంగా ఆ 2 కాసులు ఆయన స్వీకరించినవాడై పరలోకపు బంగారు ఖజానాలో జమకట్టాడు. ఆమె ఇచ్చినంత ఏ ఐశ్వర్యవంతుడూ ఇవ్వలేదు అన్నాడు. ఎందుకని? ఆమె తన కోసం ఏమీ అట్టే పెట్టుకోలేదు, మిగుల్చుకోలేదు, అంతా ఇచ్చేసింది. ఆమె మహాదాత, ప్రభువు ప్రశంసాపత్రాన్ని పొందిన ధన్యురాలు. ఆమె ప్రేమ, ఆమె భక్తి ఆ 2 కాసులలో కూరి కూరి పెట్టింది, పొదివి మరీ పెట్టింది. ప్రభువు నిర్దేశించిన ఉన్నత ప్రమాణానికి ఆమె దాతృత్వం చేరుకున్నది. దశమభాగాలు దేవునికివ్వాలా అని అడుగుతారా? ఎంత ఆయనకు ఇస్తున్నావు అని కాదు. అంతా ఇంతా ఇవ్వమని ప్రభువు అడగటం లేదే. నీవు ప్రభువును ఎంత ప్రేమిస్తున్నావు అనేది అసలైన ప్రశ్న. ఆమె ఇచ్చింది 2 కాసులే అయినా ఆమె ప్రేమ ఆ కానుక విలువను పరలోకపు బంగారం కిందికి మార్చేసింది. అది అందులోని రహస్యం. అది దాతృత్వం, దాతృత్వపు కృప. సరే, మార్కు సువార్త 13వ అధ్యాయం 1 నుండి 8వ వచనం వరకు దేవాలయ నాశనమును గురించి, లోకాంతమును గురించి యేసు ముందుగా చెప్తున్నాడు. ఆయన దేవాలయములో నుండి వెళ్ళుతూ ఉండగా ఆయన శిష్యులలో ఒకడు అన్నాడు, ఈ రాళ్ళు ఎలాంటివో, ఈ కట్టడములు ఎలాంటివో చూడు. అందుకు యేసు అన్నాడు, ఈ గొప్ప కట్టడములను చూస్తున్నావే, రాతి మీద రాయి ఒక్కటైనా ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడుతుంది. ఆయన దేవాలయము ఎదుట ఆలివు కొండ మీద కూర్చుండి ఉండగా పేతురు, యాకోబు, యోహాను, అంద్రెయ అనేవారు ఆయనను చూచి అడిగారు, ఇవన్నీ నెరవేరబోయే కాలానికి ఏ గుర్తు కలుగుతుంది? అది మాకు చెప్పండి. ఆయన ఏకాంతముగా ఉండగా చూచి ఈ ప్రశ్న అడిగారు. యేసు వారితో చెప్పసాగాడు, ఎవడూ మిమ్మును మోసపుచ్చకుండా చూచుకోండి. అనేకులు నా పేరట వచ్చి నేనే ఆయనని చెప్పి అనేకులను మోసపుచ్చుతారు. మీరు యుద్ధములను గూర్చి, యుద్ధ సమాచారములను గూర్చి వినేటప్పుడు కలవరపడకండి. ఇవి జరగవలసి ఉంది కాని అంతము వెంటనే రాదు. జనము మీదికి జనము, రాజ్యము మీదికి రాజ్యము లేస్తాయి. అక్కడక్కడ భూకంపములు కలుగుతాయి, కరువులు వస్తాయి. ఇవే వేదనలకు ప్రారంభం. సోదరీ సోదరులారా, ఇవి జరగబోయే సంఘటనలు. మహాశ్రమల కాలంలో ఏమి జరగబోతోందో ప్రభువు చెప్తున్నాడు. ఇది ఆలివు కొండ ప్రసంగం. మత్తయి సువార్తలో కూడా ఇదే ఆలివు కొండ ప్రసంగం చెప్పబడింది. అయితే ఈ ప్రసంగం క్లుప్త పాఠం మాత్రం మార్కు మనకు చెప్తున్నాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 38వ వచనంలో ప్రభువు ఇశ్రాయేలీయులతో అన్నాడు, ఇదిగో మీ ఇల్లు మీకు విడువబడి ఉన్నది, అనగా దేవాలయం కట్టడం ధ్వంసమైపోతుంది అని ప్రభువు చెప్పాడు. దేవాలయం ఎంతో వైభవోపేతమైనది. రాతి మీద రాయి నిలవకుండా ఇది నేలమట్టమైపోతుందా? ఈ కట్టడం ఒకసారి చూడండి ప్రభూ అంటున్నారు శిష్యులు. ఈ లోకంలో ప్రతి దేశంలో
ఎత్తైన కట్టడాలు, భవనాలు నిర్మిస్తున్నారు. అందమైన ఈ మేడలు 50-60 అంతస్తుల వరకు కట్టేస్తున్నారు. ఈ భవనాలు ఎంతకాలం ఉంటాయి? ఏమో చెప్పలేము. భూకంపం వస్తే అవి మటుమాయమైపోతాయి. 2 కొరింథీ 4:18 పౌలన్నాడు, దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. నెబుకద్నెజరు తాను నిర్మించిన మహానగరాన్ని చూచుకొని ఎంతో మిడిసిపడ్డాడు. ఇదంతా నా ఘనత అనుకొని అహంకరించాడు. అంత గొప్ప బబులోను ఏమైంది? పూర్తిగా శిథిలమైపోయింది. ఇవి తాత్కాలికమైనవి, అట్టే కాలం నిలువవు. నిత్యమైన వాటిని చూడాలి. అబ్రహాములాగా పునాదులు గల పరలోక పట్టణాన్ని చూడాలి. మార్కు సువార్తలో పేతురు మాటలు ఎక్కువగా వినపడతాయి. మార్కు పేతురు యొక్క ఆధ్యాత్మిక కుమారుడు గదా. ప్రభువును ఈ ప్రశ్న అడిగిన నలుగురిలో పేతురు ఉన్నాడు. మత్తయి సువార్తలో వీరు 3 ప్రశ్నలు అడిగినట్లు రాసి ఉంది. లూకా ఈ ప్రశ్నలకు ప్రభువిచ్చిన జవాబును క్లుప్తీకరించాడు. మత్తయి, మార్కు, లూకా ఈ ముగ్గురు చెప్పింది ఒకచోట చేర్చి చూస్తే పూర్తి పాఠం బోధపడుతుంది. మొదటి ప్రశ్న, ఈ సంగతులు ఎప్పుడు జరుగుతాయో మాకు చెప్పండి. రాతి మీద రాయి నిలువదన్నారు గదా. ఈ ప్రశ్నకు జవాబును లూకా పేర్కొన్నాడు. రెండో ప్రశ్న, నీ రాకడకు సూచనలేవి? మత్తయి, మార్కు చివరి 2 ప్రశ్నలకు ప్రభువిచ్చిన జవాబును గ్రంథస్థం చేశారు. మత్తయి ఎక్కువ వివరాలు రాశాడు. మార్కు రోమియుల కోసం రాస్తున్నాడు. కార్యశీలమైన వీరోచితమైన సంఘటనలను మార్కు ఏర్పరచుకున్నాడు. వాటినే ఎక్కువగా పేర్కొంటున్నాడు. ఈ సందర్భంలో ప్రభు అబద్ధ క్రీస్తులొస్తారని హెచ్చరిస్తున్నాడు. ప్రతి ఒక్కడూ నేనే ఆయనను అని చెప్పి ప్రజలను మోసగిస్తాడు. వారు అంత్యక్రీస్తులు. లేఖనములోని క్రీస్తు వీరిలో ఏ ఒక్కడూ కాడు. అసలైన క్రీస్తు కన్యకకు జన్మించిన క్రీస్తు, అద్భుతాలు చేసిన క్రీస్తు, లోక పాప పరిహారార్థమై రక్తం కార్చిన క్రీస్తు, పునరుత్థానుడై ఆరోహణమై మరల రానున్న క్రీస్తు. బైబిలు చరిత్రలోని వాస్తవిక వృత్తాంతమిది. దీనికి భిన్నమైన క్రీస్తు అంత్యక్రీస్తు. 1 యోహాను 2:18 చిన్న పిల్లలారా, ఇది కడవరి ఘడియ. క్రీస్తు విరోధి వస్తాడని విన్నారు గదా. ఇప్పుడు అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి ఘడియ అని దీనిచేత తెలుసుకుంటున్నాము. రాజ్యము మీదికి రాజ్యము లేస్తుంది, యుద్ధాలొస్తాయి. అది యుగ సమాప్తి సూచన కాదు, వేదనలకు ప్రారంభం మాత్రమే, అంతే. శాస్త్ర విజ్ఞానం ఈ సంభవాలను అరికట్టగలదా? దాని తరం కాదు. మానవుని భౌతిక శాస్త్ర విజ్ఞానం సమస్యలను సృష్టించగలదు గాని వాటిని పరిష్కరించజాలదు అని రుజువులు కనపడుతూనే ఉన్నాయి. ఈ సూచనలు అంతిమ సూచనలు కాదు, ఇవి ఆరంభ జ్ఞాపికలు మాత్రమే. 9 నుండి 13 వరకు. మిమ్మును గూర్చి మీరే జాగ్రత్త పడండి. వారు మిమ్ములను సభలకు అప్పగిస్తారు, మిమ్ములను సమాజ మందిరములలో కొట్టిస్తారు. మీరు వారికి సాక్ష్యార్థమై అధిపతుల ఎదుట, రాజుల ఎదుట నా నిమిత్తము నిలువబడతారు. సకల జనములకు సువార్త ముందుగా ప్రకటించబడాలి. వారు మిమ్మును అప్పగించడానికి కొనిపోయినప్పుడు ఏమి చెబుదామా అని ముందుగా చింతించకండి. ఆ ఘడియలోనే మీకేది ఇవ్వబడుతుందో అదే చెప్పండి. చెప్పేవాడు పరిశుద్ధాత్మే కాని మీరు కాదు. సహోదరుణ్ణి సహోదరుడు, తండ్రి కుమారుణ్ణి మరణానికి అప్పగిస్తారు. కుమారులు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపిస్తారు. నా నామము నిమిత్తము అందరి చేత మీరు ద్వేషించబడతారు. అంతము వరకు సహించిన వాడే రక్షణ పొందుతాడు. సోదరీ సోదరులారా, వింటున్నారా? ఈ మాటలు సంఘమును గురించి చెప్పబడినవి కావు. సువార్త అంటే రాజ్య సువార్త, అదే కృపా సువార్త. 2 రకాల సువార్తలుండవు. రాజ్య సువార్త కృపా సువార్తలో భాగమే. రక్షణ దేవుని కృపచేతనే కలుగుతుంది.
యేసు రక్తమే పాపక్షమాపణకు ఆధారం. అయితే రాజ్య సువార్త నినాదం దేవుని రాజ్యము సమీపమై ఉన్నది గనుక మారుమనస్సు పొందండి, పశ్చాత్తప్తులవ్వండి అనగా రాజైన యేసు వస్తున్నాడు అని అర్థం. ఆ దినము అన్నప్పుడు అది మహాశ్రమల కాలమును సూచిస్తుందని తెలుసుకోవాలి. దేవుని ఆత్మ ఏది చూపితే అదే మాట్లాడండి. దేవుడు అప్పటికేది చూపితే అది మాట్లాడతాను అనుకొని కొందరు బోధకులు సిద్ధపడకుండా సోమరులయ్యే ప్రమాదముంది. జాగ్రత్త. వాక్య అన్వయంలో జాగ్రత్త పాటించాలి. మహాశ్రమల కాలంలో 144,000 మంది ఇశ్రాయేలీయులు సాక్షులై నిలువబడతారు. ఆ రోజున వారికి చెప్పబడిన మాట ఇది. ఈ రోజున మనం వాక్యాన్ని నేర్చుకోవాలి, సిద్ధపడాలి, బోధించాలి. మహాశ్రమల కాలంలో ఒకే కుటుంబంలో ఒకరిని ఒకరు శత్రువులకు పట్టిస్తారు. అంతము వరకు సహించిన శ్రమబాధితులే రక్షించబడిన వారు. 14 నుండి 20 వచనం వరకు, నాశనకరమైన హేయ వస్తువు నిలువరాని స్థలమందు నిలువటము మీరు చూచినప్పుడు చదివేవాడు గ్రహించునుగాక. యూదయలో ఉండేవారు కొండలకు పారిపోవాలి. మిద్దె మీద ఉండేవారు ఇంటిలో నుండి ఏదైనా తీసుకొని పోవడానికి దిగి అందులో ప్రవేశించకూడదు. పొలములో ఉండేవాడు తన వస్త్రము తీసుకుపోవడానికి ఇంటిలోనికి తిరిగి రాకూడదు. లోకమంతటా యూద వ్యతిరేక వైఖరులు పెచ్చరిల్లుతాయి. గాని దేవుడు తన ముద్రను వారిపై ఉంచుతాడు. వారు శ్రమలలో కాపాడబడతారు. అవి మహాశ్రమల కాలంలో మొదటి రోజులు. అది ఎంతో గడ్డు కాలం. 7 సంవత్సరాలలో మొదటి 3.5 సంవత్సరాలు మామూలుగానే ఉంటుంది. అంత్యక్రీస్తు కృత్రిమ శాంతిని ప్రకల్పన చేస్తాడు. అయితే మధ్యకాలంలో నాశనకరమైన హేయ వస్తువు వస్తుంది. దానియేలు దీనినే ప్రవచించాడు. ఈ హేయ వస్తువు పరిశుద్ధ స్థలంలో ఉంచబడుతుంది. అది ఉండకూడని స్థలంలో ఉంచబడుతుంది. పరిశుద్ధ స్థలం ఇశ్రాయేలు జాతికే ఇవ్వబడింది. ఈ మాట సంఘానికి సంబంధించింది కాదు. దేవుని సంఘానికి పరిశుద్ధ స్థలమని, స్థలమహాత్మ్యమని ఎక్కడా ఉండదు. వారు ఆ శ్రమల కాలంలో ఇండ్లు వాకిండ్లు వదిలిపెట్టి పరిగెత్తిపోవాలి. ఇంటికి వెళ్ళడానికి కూడా వ్యవధి ఉండదు. 17 నుండి 23 వచనం వరకు, అయ్యో, ఆ దినములలో గర్భిణులకు పాలిచ్చేవారికి శ్రమ. అది చలికాలమందు సంభవించకుండా ఉండాలని ప్రార్థించండి. అవి శ్రమలు గల దినములు. దేవుడు సృజించిన సృష్ట్యాది నుండి ఇది వరకు అంత శ్రమ కలుగలేదు, ఇక ఎన్నడూ కలుగబోదు. ప్రభు ఆ దినములను తక్కువ చేయని ఎడల ఏ శరీరీ తప్పించుకొనలేడు. ఏర్పరచబడిన వారి నిమిత్తము, అనగా తాను ఏర్పరచుకొనిన వారి నిమిత్తము ఆయన ఆ దినాలను తక్కువ చేశాడు. కాగా ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అడుగో అక్కడ ఉన్నాడు అని ఎవడైనా మీతో చెప్పిన ఎడల నమ్మకండి. ఆ కాలమందు అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు వచ్చి సాధ్యమైన ఎడల ఏర్పరచబడిన వారిని మోసపుచ్చడానికి సూచక క్రియలు, మహత్కార్యములు అగపరుస్తారు. మీరు జాగ్రత్తగా ఉండండి. ఇదిగో సమస్తము మీకు ముందుగా చెప్పి ఉన్నాను. సోదరీ సోదరులారా, వింటున్నారా? అవి భయంకరమైన రోజులు. అబద్ధ క్రీస్తులు వచ్చి అద్భుతాలు చేస్తారు. సైతాను అండదండలు వారికి ఉంటాయి. ప్రభువు రెండో రాకడ సన్నివేశం యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28 నుండి 32 వచనం వరకు వర్ణించబడింది. ఆకాశమందు రక్తము, అగ్ని, ధూమస్తంభములు, భయంకరమైన మహాదినమది. సూర్యుడు తేజోహీనుడవుతాడు, చంద్రుడు రక్తవర్ణమవుతాడు. మార్కు సువార్త 13వ అధ్యాయం 24 నుండి 27 వచనం వరకు. ఆ దినములలో ఆ శ్రమ తీరిన తరువాత చీకటి సూర్యుణ్ణి కమ్ముతుంది, చంద్రుడు తన కాంతిని ఇవ్వడు. ఆకాశము నుండి నక్షత్రాలు రాలుతాయి, ఆకాశమందలి శక్తులు కదిలించబడతాయి. అప్పుడు మనుష్య కుమారుడు మహాప్రభావముతో, మహిమతో,
మేఘారూఢుడై రావటము చూస్తాం. అప్పుడాయన తన దూతలను పంపి భూమ్యంతము మొదలుకొని ఆకాశాంతము వరకు నలుదిక్కుల నుండి తాను ఏర్పరచుకొన్న వారిని పోగు చేయిస్తాడు. అవి వర్షమేఘాలు కావు, మహిమ మేఘాలు. మనుష్య కుమారుణ్ణి పరలోకములో ఆవరించిన మహిమ మేఘాలు. ఇది సంఘము ఎత్తబడము కాదు, సంఘమును దేవదూతలు ఎత్తాల్సిన పనిలేదు. సంఘ వధువును పరిశుద్ధాత్మ పెండ్లి కుమారుని వద్దకు ఎత్తుక వెళతాడు. 1 తెస్సలోని పత్రిక 4వ అధ్యాయం 13 నుండి 18వ వచనం వరకు సంఘం ఎలా ఎత్తబడుతుందో వివరంగా చెప్పబడింది. మార్కు సువార్త 13వ అధ్యాయం 28 నుండి 31వ వచనం వరకు అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకొనండి. దాని కొమ్మ ఇంకా లేతదై చిగిరించినప్పుడు వసంతకాలము సమీపముగా ఉన్నదని మీకు తెలుసు. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులు జరగడము చూచినప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకోండి. ఇవన్నీ జరిగే వరకు ఈ తరం గతించదని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. ఆకాశము భూమి గతిస్తాయి గాని నా మాటలు గతించవు. అంజూరపు చెట్టు ఇశ్రాయేలు జాతీయ చిహ్నం. ఇశ్రాయేలు జాతి దేవుని గడియారం లాంటిది. సోదరీ సోదరులారా, వింటున్నారా? ఈ తరం అంటే ఇశ్రాయేలు జాతిని ఉద్దేశించి దేవుడంటున్నాడు. ఈ సంఘటనలు ఎంత త్వరగా జరిగిపోతాయో దేవుడు చెప్తున్నాడు. 32వ వచనం, ఆ దినమును గూర్చి, ఆ ఘడియను గూర్చి తండ్రి తప్ప ఏ మనుష్యుడైనా, పరలోకమందలి దూతలైనా, కుమారుడైనా ఎరుగరు. జాగ్రత్త పడండి, మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యండి. ఆ కాలము ఎప్పుడు వస్తుందో మీకు తెలియదు. యేసు సేవకుడుగా తన దేవుడు ఎప్పుడు తనను పంపుతాడో తనకే తెలియకుండా చేసుకున్నాడు. తెలియకుండునుగాక అని నిశ్చయించుకున్నాడు. 34 నుండి 37వ వచనం వరకు ఒక మనుష్యుడు తన దాసులకు అధికారమిచ్చి ప్రతివానికి వాని వాని పని నియమించి మెలకువగా ఉండుమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరము పోయినట్లే ఆ కాలము ఉంటుంది. ఇంటి యజమానుడు పొద్దుగుంకినప్పుడు వస్తాడో, అర్ధరాత్రి వస్తాడో, కోడి కూసినప్పుడు వస్తాడో, తెల్లవారుజామున వస్తాడో, ఎప్పుడు వస్తాడో మీకు తెలియదు. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోతూ ఉండడము చూస్తాడేమో. గనుక మీరు మెలకువగా ఉండండి. నేను మీతో చెప్పేదే అందరితో చెప్తున్నాను, మెలకువగా ఉండండి. ఈ ఉపమానంతో మార్కు సువార్తలోని ఆలివ్ కొండ ప్రసంగం ముగిసింది. ప్రభువు తన రెండో రాకడను గురించి, తనను గురించి ఈ ఉపమానం ఉపదేశించాడు. ఆయన వచ్చి నీ నుండి సేవా నివేదికను అడుగుతాడు. పని చెయ్యాలి, అంతేకాదు ప్రార్థించాలి, కనిపెట్టాలి. ఈ ఆజ్ఞ నీకు నాకు ఈ రోజున వర్తిస్తుంది. కనిపెట్టడంలో విసుగు విసర్ధన ఉండవు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనకు కలిగే మహానందం కోసం ఎదురుచూస్తాము. అది శుభప్రద నిరీక్షణ. రాకడ భావనలో గొప్ప దీవెన ఉంది. దేవునికి స్తోత్రం. సోదరీ సోదరులారా, మార్కు సువార్త 13వ అధ్యాయంలోని అంశాలు మనల్ని నిరీక్షణ ఆనందంతో నింపుతున్నాయి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సత్కృప, తండ్రి అయిన దేవుని దివ్య ప్రేమ, పరిశుద్ధాత్మ నిత్య సహవాసము మనకు తోడై ఉండునుగాక. ఆమేన్.